ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా చూడండి. ఇవన్నీ మనం అయితే ఫోటోలు తీసుకునేవి అందరూ. నేను కూడా చాలా క్లిప్స్ అయితే దిగున్నాను, అది కూడా మీకు వీడియో క్లిప్స్ పెడతాను చూడండి. ఇవన్నీ ఫోటో అయితే తీసుకుంటున్నారు. ఇదిగోండి మా ఆయన, హాయ్ చెప్పు. అరే బాపట్ల దుర్గా, నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ పట్టండి. ఇవన్నీ దిగాను, ఫొటోస్ దిగాను చూడండి. ఓకే, నెక్స్ట్ బాపట్ల తెచ్చినా బాగుంటుంది. మర్చిపోయి వచ్చాను నేను. పండి నేను వీడియో తీసుకుంటా. ఇవన్నీ కొట్లు చూడండి. వచ్చేటప్పుడు అయితే నేను తీసుకునేది చూపిస్తాను. రాణి అంజలి, హాయ్ చెప్పు. హాయ్ శ్రావణి. వీసుకుపోయి కూర్చుంటున్నారు. తిప్పాము కాదు. ఆవేనా ఇంకా పడ్డారనుకో ఇంకేమిలా బట్టలని తడిసిపోతాయి. దగ్గరగా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్నైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము గుడివాడ. నేను మా ఆయన అయితే అదిగోండి అది చూపించాను కదా, నేను అది చూపించిందైతే నేను మా ఆయన ఎక్కేస్తాం. పిల్లలు అది ఎక్కకూడదు, కొంచెం డేంజర్ అది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. గుడివాడ బైపాస్ రోడ్లో ఉంటుంది అది. నేను మా ఆయన అయితే ఎక్కేసాము. అది చూడండి, ఇగో పైకి ఎక్కేటప్పుడు కూడా మీకు హలో చెప్తాను నేను. అది మా పిల్ల అయితే ఏడుస్తుంది నేను కూడా వస్తానని చెప్పి. మేమైతే ఇద్దరం వెళ్తున్నాం ఎక్కడానికి. చూసేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా అయితే వస్తాయి. అలాగే కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సరే, ఈ వీడియో చూసేయండి. నా వాయిస్ ఏంటి ఇలా ఉందని చెప్పేసి భయపడకండి అందరూ. ఎందుకంటే ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చేసరికి మాకు 11 అయింది. ఇంటికి వచ్చి పడుకునేసరికి మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేసి అంటే వాటర్లో తిన్నాము వెళ్ళి. ఇంక ఇంటికాడ ఏం వండుకోండి వెళ్ళి. సర్లే సరదాగా వెళ్తున్నాం కదా, పిల్లలందరూ ఏడుస్తున్నారని చెప్పి హాయ్ చెప్తున్నారు చూడండి. నేను అక్కడ పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి ఇక వాటర్లో అయితే ఫోన్ చేసేసి అయితే నూడిల్స్ తిన్నాము, చికెన్ నూడిల్స్ తిన్నాము. తినేసి వచ్చేసాము. ఇంటికి వచ్చి పడుకునేసరికి 12 అయింది. నిన్న 1 తారీఖున 2026 ఫస్ట్ నెల అయితే వచ్చి పడుకుని మళ్ళీ తెల్లారి లేచి పనికి వెళ్ళి ఇంకా ఎడిట్ చేయడానికి నాకు ఎడిట్ చేసి మీకు వ్లాగ్ వదలడానికి టైం చాలేదు. ఇక నాకు నిద్ర లేదు కదా, వాయిస్ ఎలా వచ్చింది ఏమీ అనుకోవద్దు. అలాగే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. కొత్తగా ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. టోకుని ఇది ఎక్కడానికి ఏదైనా సరే ఎక్కడానికి 180 రూపాయలు తీసుకుంటున్నారండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే 180 రూపాయలు తీసుకుంటున్నారు. అది గుడివాడలో ఉండేవాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అలాగే ఇది వీడియో చూస్తున్న వాళ్ళైతే గుడివాడ ఎగ్జిబిషన్, ఇది గుడివాడ బైపాస్ రోడ్లో ఉంటుంది. ఓకేనా? అది ఎక్కేసిన తర్వాత నాకైతే అసలు అంత తిక్కగా అయితే ఉంది ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఎక్కానా, నేను అనవసరంగా ఎక్కాను అసలు అది అనుకున్నాను.